మిస్టర్ జోసఫ్, ఓ ఇంపార్టెంట్ మ్యాటర్ అర్జెంట్గా డిస్కస్ చేయాలి. కమ్ టు మై రూమ్. ఇంటర్పోల్ పంపించింది. వరల్డ్ లెవెల్లో జరిగే ఆయుధాల స్మగ్లింగ్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఈ రాకీ. స్కాట్లాండ్ యార్డ్ వాళ్ళనే ఓ ఆట ఆడించాడు. వచ్చే బుధవారం ఉదయం 10:30 గంటలకి కార్గో షిప్లో వైజాగ్ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీడిని కనుక పట్టుకుంటే వీడి వెనకున్న టోటల్ నెట్వర్క్నే మనం పట్టుకోవచ్చు. ఇది టాప్ సీక్రెట్ మ్యాటర్. మనం వీడిని పట్టుకోబోతున్న విషయం వాళ్ళ గ్యాంగ్ కనుక తెలిసిందంటే వాళ్లే వీడిని చంపేస్తారు. సో బీ అలర్ట్. డోంట్ వరీ సార్. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మించిన పోలీస్ ఆఫీసర్లు మన ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు. రాకీని ప్రాణాలతో పట్టుకుంటాం. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఎవడ్రా కత్తి విసిరింది? సూపర్ మ్యానా స్పైడర్ మ్యానా? పవర్ఫుల్ మ్యానే. ఏంట్రా నవ్వుతున్నావు? మమ్మల్ని చూస్తే టెర్రర్ కాలేదా నీకు? మళ్ళీ నవ్వుతున్నావు? మా అన్నను చూస్తే జోకర్లా కనిపిస్తున్నాడా నీకు? నువ్వు బాడీ మనిషివా నా మనిషి? అది కాదన్నా, సింగిల్ గా వచ్చాడు. వీడేమన్నా పులే సింహమా? చిరుతన్రా. నెక్స్ట్. అమ్మా, బాబంటే కూడా నాకు చాలా ఇష్టం. ఆ బాబు ఎక్కడున్నా చల్లగా ఉండాలి. మెయిల్ చెక్ చేసావా? నువ్వేం పని చెయ్యాలో నీకు బాగా తెలుసు. సార్, రోడ్లన్నీ బ్లాక్ చేశారా? అన్ని బ్లాక్ చేశాం సార్. రాకీ తప్పించుకోలేడు సార్. గుడ్. అందరూ అలర్ట్ గా ఉండండి.
బయట పోలీస్. ఎక్కడ? కాళ్ళని చూడు, పోలీస్ షూ. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే నేను చెప్పినట్టు విను. ఆ కంటైనర్ పైకి లేపు. డోంట్ షూట్. వాడిని ప్రాణాలతో పట్టుకోవాలి. ముందు చూడు. థ్యాంక్స్. పని పూర్తవగానే మనిషిని క్లోజ్ చేయడమే నా పాలసీ. మనిషిని క్లోజ్ చేసి పని ముగించడమే నా పాలసీ. ఆపరేషన్ సక్సెస్. వాడిని వదిలేశారు కదయ్యా. సార్, ఎస్, ఒక ఐ విట్నెస్ దొరికాడు. తీసుకురండి. రండి పెద్దయినా. బాగున్నారా? బాగున్నాను సరే, చెప్పండి, అక్కడ మీరు ఏం చూసారో. నా రెండు కళ్ళతోనూ చూశాను. ఆ విఘ్నేశ్వరుడే నాకు కనిపించాడు. అప్పుడు మీరు మందులో ఉన్నారా? లేదు సార్, ఆ వినాయకుడే సముద్రంలో ఉన్నాడు. ఇడియట్, అసలు నువ్వు అప్పుడు అక్కడే ఉన్నావా? లేదు సార్, నేను ఒడ్డునే నుంచున్నాను. వినాయకుడే నీళ్లలో బ్యాక్ స్ట్రోక్ కొట్టుకుంటూ వెళ్ళాడు. Stupid. కరెక్ట్ సార్. టేక్ హిమ్ అవే. రండి. మీరేం చేస్తారో నాకు తెలీదు. రాఖీని ఎలాగైనా సరే పట్టుకోవాలి. వాడి ఏరియా దాటి వెళ్ళకూడదు. ఎస్ సార్. లిఫ్ట్ 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 ప్లీజ్. హలో హలో. సచ్చినోడా. ఎందుకు 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 ఆగావు? లిఫ్ట్ ని చూడరా మాడ. సూపర్ గా పాడావన్నా. ఈ మాడా కుమార్ పాట అంటే జిల్లా మొత్తం చెవి కోసుకుంటుంది బాబు. ఏంట్రా లాగుతున్నావు? ఏదైనా బండేది అన్నో ఇక్కడ ఉంది. అమ్మని ఎంత స్టైల్ గా కూర్చున్నాడో చూడు. సర్లే గాని ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలమ్మా? పెళ్లికి. పెళ్లికా? ఎవరి పెళ్లికి? తహసీల్దార్ కూతురు పెళ్లికి. ఆ పెళ్లికేగా నేను వెళ్తుంటా. హే, అలాగా? చాలు బాబు, మరీ లెంగ్త్ అయిపోయింది. బండి నడపాలి.
అన్నా ఇవన్నీ షూటింగ్ కోసం తీసుకెళ్తున్నారా? షూటింగ్ కా ఏంటి తమాషాగా ఉందా? రేడియో సెట్ అయ్యా. భారతాల దగ్గర నుంచి పెళ్లిళ్ళ వరకు ఈ చుట్టుపక్కల ఏ ఫంక్షన్ జరిగినా అన్నిటికీ మనమేనయ్యా. మన స్పీకర్ లో వచ్చే సౌండ్ కొండకి అవతల వైపు కూడా వినపడుతుంది తెలుసా? ఇందులోంచి అంత సౌండ్ వస్తుందా అన్నా? అవును అవును. ఏంటి బాబు ఇది? నేను నీకేం చేశాను చెప్పు? ఇంట్రడక్షన్ లోనే ఇంత జలక్కిచ్చావు. లిఫ్ట్ ఇచ్చినంత గిఫ్టా? మాట్లాడుతుంటే అటువైపు చూస్తావేంట్రా? అటువైపు చూస్తావేంటి? అక్కడ ఎవరు? మైక్ మాట్లాడకరా, మాట్లాడుకో. మర్యాదకి ఇవన్నీ సెట్ చేసి నన్ను క్లీన్ చేసి వెళ్ళు. ఇదేంటిది ఇంత పెద్దదిగా ఉంది? అయ్యో బాబోయ్. అందుకే ఇందాక నువ్వు పైకి చూసావా? నిన్ను పాటలలో కిలకిల పాటలలో ఏమి హాయిలే హల ఏమి హాయిలే రమ్మంటావా? నన్ను చూసి